పాఠశాల విద్యారంగాన్ని సంస్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ని అపాయింట్ చేసింది సిఫార్సులు చేయమని. 14 నెలల తర్వాత వాళ్ళు 434 సిఫార్సులు చేశారు ఆకునూరు మురళి గారి కమిటీ. ఆ చేసినటువంటి సిఫార్సుల్లో సానుకూల సిఫార్సులు ఉన్నాయి, అలాగే కొన్ని ఉపాధ్యాయ విద్యారంగ వ్యతిరేక ప్రభుత్వ విద్యారంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సిఫార్సులు కూడా ఉన్నాయి. ఆ వ్యతిరేకంగా ఉన్నటువంటి సిఫార్సులన్నింటినీ తిరస్కరించి ప్రభుత్వ విద్యారంగాన్ని బలపరిచేటువంటి సానుకూలమైనటువంటి సిఫార్సులన్నింటినీ కూడా అమలు జరపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దీనికోసం ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలతోటి ఈ విద్యారంగంలో భాగస్వాములైనటువంటి అందరితోటి చర్చించి ఒక విస్తృతమైనటువంటి చర్చ జరిపిన తర్వాతనే ఈ సిఫార్సులు అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే రాష్ట్రంలో 2020 కోవిడ్ టైంలో తీసుకొచ్చినటువంటి రేషనలైజేషన్ జీవో 25ని సవరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం 2 టీచర్లు ఉండాలి. 50 మంది పిల్లలు దాటినటువంటి ప్రతి ప్రాథమిక పాఠశాలలో తరగతి టీచర్ ఉండాలి, అలాగే తరగతి గది ఉండాలి. ఆ రకంగా అట్లాగే ప్రతి ప్రభుత్వ పాఠశాలని కూడా, ఉన్నత పాఠశాలను కూడా సబ్జెక్టు ప్యాటర్న్ కూడా మార్పు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు పర్యవేక్షణ వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో పారలైజ్ అయింది. కాబట్టి ఎంఈఓ లేరు, డిప్యూటీ ఈఓ లేరు, డైట్ లెక్చర్, బీడీ కాలేజ్ లెక్చర్లు కూడా లేరు. ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని, దానికోసం అవసరమైనటువంటి సర్వీస్ రూల్స్ ని వెంటనే రూపొందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఉపాధ్యాయులు ఉద్యోగులకు సంబంధించి 2024 మార్చి నుంచి రిటైర్ అయినటువంటి 12,000 మంది ఉద్యోగులు ఈ రోజు వాళ్ళకి గ్రాట్యుటీ, పెన్షన్, జీపీఎఫ్ వంటి పెన్షనరీ బెనిఫిట్స్ రాక తీవ్ర ఇబ్బందులు పడతాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ కింద 10,000 కోట్ల అప్పు తెచ్చైనా సరే ఈ ఉద్యోగులందరికీ ఉన్నటువంటి బకాయిలన్నింటినీ క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు పెండింగ్ లో ఉన్నటువంటి 4 డిఎల్ని విడుదల చేయాలని, పెండింగ్ బిల్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి పిఆర్సి 1/7/2023 నుంచి అమలు జరగాలన్నటువంటి పిఆర్సి 33 నెలలు అవుతున్నా ఈ ప్రభుత్వం 6 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో చేస్తామని చెప్పినప్పటికీ 33 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు కూడా ఇంకా పెండింగ్ లోనే ఉంచారు. పిఆర్సి గడువు కూడా మార్చి 31తో ముగిసిపోయింది. కాబట్టి ఇమీడియట్ గా మళ్ళీ గడువు ఎక్స్టెండ్ చేయకుండా పిఆర్సి నివేదికని తెప్పించుకొని ఇమీడియట్ గా అమలు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం, అట్లాగే సిపిఎస్ రద్దు చేయాలని, సిపిఎస్ లో అనుబంధంగా ఉన్నటువంటి 2003 డిఎస్సి ఉపాధ్యాయులకి పాత పెన్షన్ అమలు చేయాలని చెప్పి, అట్లాగే పండిట్ పీటీ పోస్టులు, ఆశ్రమ స్కూల్లో ఉన్నటువంటి పండిట్ పీటీ పోస్టులు అన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేయాలని, నూతన పోస్ట్ మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యలన్నిటి పరిష్కారాన్ని అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో చేస్తామని చెప్పినప్పటికీ 33 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు కూడా ఇంకా పెండింగ్ లోనే ఉంచారు. పిఆర్సి గడువు కూడా మార్చి 31తో ముగిసిపోయింది. కాబట్టి ఇమీడియట్ గా మళ్ళీ గడువు ఎక్స్టెండ్ చేయకుండా పిఆర్సి నివేదికని తెప్పించుకొని ఇమీడియట్ గా అమలు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం, అట్లాగే సిపిఎస్ రద్దు చేయాలని, సిపిఎస్ లో అనుబంధంగా ఉన్నటువంటి 2003 డిఎస్సి ఉపాధ్యాయులకి పాత పెన్షన్ అమలు చేయాలని చెప్పి, అట్లాగే పండిట్ పీటీ పోస్టులు, ఆశ్రమ స్కూల్లో ఉన్నటువంటి పండిట్ పీటీ పోస్టులు అన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేయాలని, నూతన పోస్ట్ మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు జేఏసీ, టీజీజేఏసీ ఆధ్వర్యంలో రేపు 7వ తారీఖు కార్యవర్గ సమావేశం నిర్వహించి ఒక కార్యాచరణని నిర్ణయించబోతా ఉన్నాం. మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పింది. ఆ హెల్త్ కార్డులకు సంబంధించినటువంటి విధివిధానాలు కూడా ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని, మిగిలిన ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో మా కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి తెలియజేస్తాం.